హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, గత ప్రభుత్వం జగనన్న ఉన్నప్పుడు అమ్మఒడని ఒక పిల్లోడికి వేసిన డబ్బులు 13,000 తల్లి ఖాతాలో అకౌంట్లో పడంగానే ఏ తల్లి అయినా ఆన్లైన్లో తీసుకునే వాళ్ళు ఉన్నారు, బ్యాంకుకి వెళ్ళి తీసుకునే వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళ పిల్లలకి అవసరాలు తీర్చుకున్నారు. ఈ ప్రభుత్వం వచ్చేసి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 13,000 చొప్పున వేస్తామని హామీలు ఇచ్చారు. ఓకే, ఇచ్చారు. ఏ తల్లికి కరెక్ట్గా డబ్బులు పడ్డాయి? ఒక పిల్లలకి 9,000, ఒక పిల్లలకి 8,000, ఒకరు అసలు పడని తల్లులు కూడా ఉన్నారు. అదే అంటే అర్జీలు పెట్టండి, మళ్ళీ వేస్తాము అంటున్నారు. ఓకే, అర్జీలు పెడతాం. అర్జీలు పెడితే పడతాయా? పడవా? పడతాయని ఏంది గ్యారంటీ? ఎగ్జాంపుల్ నాదే తీసుకుందాము. పోయిన సంవత్సరం 2 పిల్లలకి వేస్తాను. మా ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలకి వేస్తా అన్నాడు, వచ్చేసి 15,000 పడ్డాయి. అప్పుడు మిగతా అమౌంట్ ఎక్కడికి వెళ్ళింది? సరే, ఒక సంవత్సరమే కదా, మనీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అకౌంట్లో అని చెప్పి నేను సైలెంట్గా ఉన్నాను. ఈ సంవత్సరం వచ్చేసి ఒక పిల్లోడికి 9,000 పడ్డాయి, ఒక పిల్లకి అసలు డబ్బులే పడలేదు. మళ్ళీ అర్జీ పెడతాం. మళ్ళీ పంచాయతీ ఆఫీసుల చుట్టూ తిరిగి లేదా సచివాలయం చుట్టూ తిరిగి అర్జీలు పెడితే పడతాయని ఏంది గ్యారంటీ? ఇలా హామీలు ఇచ్చే బదులు ఒక పిల్లకి 13,000 ఖచ్చితంగా వేస్తే ఎవరికి చింత అనేది ఉండదు కదా. ఈరోజు వచ్చేసరికి పోస్ట్ ఆఫీసుల్లో వేస్తున్నాం అంటున్నారు. పోస్ట్ ఆఫీసుల దగ్గర ఇసుకేస్తే రాలట్ల జనం కొట్టుకుంటున్నారు క్యూలో నిలబడలేక. ఉదయం నుంచి సాయంత్రం దాకా పోస్ట్ ఆఫీసులో క్యూలో నిలబడి